కదిరిపట్నంలో 4 కోట్ల వ్యయంతో విద్యుత్ టవర్స్, హైమాస్ విద్యుత్ దీపాలు ఏర్పాటుకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు భూమి పూజ చేశారు. అనంతరం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులు కావచ్చు, చైర్పర్సన్, వైస్ చైర్మన్ కావచ్చు, ఒక కౌన్సిల్ మీటింగ్ లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదటి అడుగు ఏంటంటే ఒక 12 చోట్ల హైమాస్ లైట్స్ ప్రారంభించడం జరిగింది. 38 లక్షల రూపాయల ఖర్చు. అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంటరప్షన్, విద్యుత్ అంతరాయం కలుగుతూ వస్తుంది. దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాట్లాడాను. వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుంది. ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్. ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కి మనం తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో రెడీ చేస్తున్నాం. అది ఎక్కడ మనం ల్యాండ్ అవుతాం అనేటువంటి అసెస్మెంట్ వర్క్. కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా 5 కోట్ల రూపాయలతో ఈ రోజున తిరువీధుల్లో, అదేవిధంగా రైల్వే స్టేషన్ లో గత వినాయక చవితి ఒక టవర్ ఎరెక్షన్ చేసి పవర్ ఇంటరప్షన్ లేదంట. ఇప్పుడు సబ్సిక్వెంట్ గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు, తిరువీధులు కావచ్చు, పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే పని